మీడియా ప్రతినిధులు, కెమెరామెన్ సోదరులు, ఫోటోగ్రాఫర్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. మహావిశాఖ నగరపాలక సంస్థ పాలక మండలి అవిశ్వాస తీర్మానానికి సంబంధించి నిన్న మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్ వైసీపీ నాయకులతో కలిసి నిన్న జిల్లా కలెక్టర్ గారికి వాళ్ళ కార్పొరేటర్లకి రక్షణ కల్పించాలని, వాళ్ళ కార్పొరేటర్ కుటుంబాలకి ప్రాణహాని ఉందని, ఏదైతే ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు ఆయన చెప్పిన ఆయన పొందుపరిచినటువంటి లెటర్ ఏదైతే ఉందో, ఆ ఫిర్యాదు పత్రం ఏదైతే ఉందో, అసలు ఆ లెటర్ చూస్తే, ఆ ఫిర్యాదును చూస్తే గుడివాడ అమరు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పొలిటికల్ డిపార్ట్మెంట్ లో లేదా లా డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్ దగ్గర నుంచి ట్యూషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి భావించాల్సి వస్తుంది. జరిగేటువంటి ప్రక్రియ ఎన్నికల ప్రక్రియ కాదు. జిల్లా కలెక్టర్ గారు ఎన్నికల అధికారి కాదు. ఆ మాత్రం విషయం తెలియకుండా కూడా, ఆ మాత్రం జ్ఞానం లేకుండా మాజీ మంత్రిగా ఉన్నటువంటి గుడివాడ అమరు నిన్న ఫిర్యాదు చేయడం అనేది హాస్యాస్పదంగా ఉంది. జీవీఎంసీలో అసలు అప్పుడు జరుగుతున్న ప్రక్రియ గురించి గుడివాడ అమర్కి అవగాహన ఉందా అని అడుగుతా ఉన్నాను. అవిశ్వాస తీర్మానం అంటే జీవీఎంసీ ఒక స్పెషల్ మీటింగ్ కండక్ట్ చేయడం, మహావిశాఖ నగరపాలక సంస్థ ప్రత్యేకంగా బడ్జెట్ సమావేశం ఎలాగైతే పెడుతుందో అలాగే మేయర్ మీద అవిశ్వాస తీర్మానం కూటమి కార్పొరేటర్లందరూ కూడా కలెక్టర్ గారి దగ్గర పెట్టడం జరిగింది. కలెక్టర్ గారు ఇద్దరు కన్వీనర్, ఆయన ఇన్ఛార్జ్ కమిషనర్ గారు జిల్లా కలెక్టర్ గారికి పద్ధతి ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా కూటమి కార్పొరేటర్ అందరూ కూడా ఫిర్యాదు చేశారు. నో కాన్ఫిడెన్స్ మోషన్ అన్నది ఎన్నికల ప్రక్రియ కాదన్నారు. ఎన్నికల ప్రక్రియ అంటే రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ కేంద్ర ఎన్నికల సంఘం కానీ నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికల అధికారిగా నియమిస్తేనే ఎన్నికల ప్రక్రియ అంటాం. ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా నేను నమ్మను. జిల్లా కలెక్టర్ గారికి వెళ్ళి మా కార్పొరేటర్లని బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు, రక్షణ కల్పించండి అని చెప్పి మాట్లాడుతున్నారు. సరే, ఇప్పుడు ఆ వైసీపీ కార్పొరేటర్లకి రక్షణ కల్పించాలి. వాళ్ళు ఎక్కడున్నారండి? ఏ అడ్రస్ లో ఉన్నారు? ఎవరెవరు ఉన్నారు? ఎవరికి ఇప్పుడు భయప్రాంతులు గురవుతూ ఉన్నారు? ఎవరి కుటుంబాలు భయప్రాంతులు చెందుతూ ఉన్నాయి వైసీపీ కార్పొరేటర్లు? ఆ వివరాలైనా గుడివాడ అమరు నిన్న ఫిర్యాదులో పొందుపరిచారా? ఎవరో ఇంటికెళ్ళి కార్పొరేటర్ వాళ్ళ కుటుంబం ఇంటికెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ భార్యని, బిడ్డల్ని బెదిరిస్తున్నారని చెప్పి అంటున్నారు. మరి ఎవరైతే ఆ ఇంటికెళ్ళి యజమాని ఉన్నారో, కార్పొరేటర్ వాళ్ళ కుటుంబం ఉందో, ఆ కార్పొరేటర్ వైసీపీ కార్పొరేటర్ వాళ్ళ కుటుంబం ఎందుకు పోలీసులు ఫిర్యాదు చేయలేదు? ఎందుకు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేయలేదు? ఫిర్యాదు చేయాల్సింది ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులుగా ఫిర్యాదు చేయాలి. వాళ్ళు ఫిర్యాదు చేయకుండా గుడివాడ అమరేపచ్చినన్నా ఓ 10 మందిని వేసుకొని
జిల్లా కలెక్టర్ గారికి వెళ్ళి ఫిర్యాదు ఇవ్వడం ఏంటి? పోలీస్ సిపి గారికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. ఎవరింటికి వెళ్ళి రక్షణ కల్పించాలో పోలీసులకి మీ కార్పొరేట్ల యొక్క వివరాలు సమాచారం ఇవ్వాలి. వాళ్ళు ఎక్కడున్నారో చెప్పాలి, వాళ్ళ అడ్రస్ ఇవ్వాలి, వాళ్ళు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో వాళ్ళని పోలీస్ కమిషన్ దగ్గర తీసుకెళ్ళాలి. అది మానేసి మీ కార్పొరేటర్లందరినీ కూడా కెమెరా రాజకీయాల్లో భాగంగా మీరేంటి బెంగళూరు లోటస్ పాండ్ ప్యాలెస్ లో పెట్టుకొని బెంగళూరు లోటస్ పాండ్ ప్యాలెస్ లో మీ జగన్ ప్యాలెస్ లో కార్పొరేట్లకి విశాఖ పోలీసులు ఆంధ్ర పోలీసులు రక్షణ కల్పించాలని వెళ్ళి కర్ణాటక ముఖ్యమంత్రి గారు సిద్ధరామయ్య గారు వెళ్ళి మీరు అడగాలి. మీరు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మీద, ఇక్కడ పోలీసుల మీద, పోలీసుల తీర్థుల మీద, వాళ్ళ వ్యవసాయం మీద మీరే విమర్శించేది. మీ కార్పొరేటర్లు ఎవరెవరు మీ దగ్గర ఉన్నారో, ఎక్కడెక్కడ ఉన్నారో, ఏ డోర్ నెంబర్లు ఉన్నారో మీరు వివరాలు ఇవ్వండి. మా ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది. నేను అనుకోవడం ఏంటంటే కూటమి ప్రభుత్వం, కూటమి కార్పొరేట్ అందరూ కూడా ఒకటే భావిస్తున్నాం. వీళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు లోటస్ పాండ్ ప్యాలెస్ లో తీసుకెళ్లి కార్పొరేట్ దాచిపెట్టారో వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి ప్రాణహాని ఉందని చెప్పి ఆ వైసీపీ కార్పొరేటర్లు వాళ్ళ యొక్క వార్డు ప్రజలు భావిస్తా ఉన్నారు. మేము అడుగుతున్నాం, వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మాకుంది. వాళ్ళు ఏం అయ్యారో, వాళ్ళు ఎలా ఉన్నారో, వాళ్ళ ఏంటో కూడా ఇవాళ వాళ్ళ రాజకీయం లేదు. వైసీపీ కార్పొరేటర్ కనిపించడం లేదు. వైసీపీ కార్పొరేటర్ కనిపించట్లేదని చెప్పి సాక్షాత్తు వాళ్ళ వార్డులో గెలిపించిన ప్రజలే ఇవాళ వెతుక్కుంటారు. వాళ్ళ సమస్య గురించి వైసీపీ వార్డు కార్పొరేట్లు కనిపించడం లేదని, ఏమైపోయారని కనీసం 4761 కోట్ల జీఎంసీ బడ్జెట్ సమావేశాలను కూడా వాళ్ళ కార్పొరేట్ కారణంగా కిడ్నాప్ చేశారో, ఎక్కించారో, వైభవం బుక్ చేశారో, ఎక్కడ దర్శిలో పెట్టారో ఈ గురువారు అమ్మనే చెప్పాలి. వీళ్ళు మీరు కార్పొరేట్ దాచిపెట్టి వీళ్ళు ఒడిగట్టి కూటమి ప్రభుత్వం మీద, పోలీస్ అధికారుల మీద, ఘనమైన పూజలను కమ్మకు ధనదాన తప్పులను కమ్మకు దండిగ ముక్కులను కమ్మకు అరే అనకపల్లి క్షేత్రం అనకపల్లి క్షేత్రం సంబరాలే నువ్వు కాలమ్మకు దీపాలంట శతకోటి కాంతులై దిక్కు చూసిన ఒబ్బ వేడు కాంతింతగాదంట కనగాన గంటల్లే కనగాన గంటల్లే ఘనమైన పూజలను కంబకు అరే ధనదాన తప్పులను కంబకు దండిగ ముక్కులను కంబకు ఇది మీకు కావాలి, మీకు కావాలి, మీకు కావాలి. మీ
ఆడేటి చిన్న పెద్దల ఆటలు చూడు అరే ఆటలు చూస్తూ ఆనందించే మూకాంబికా తేజస్సు చూడు అరే శిరసు వంచి మొక్కే గుడి చుట్టూ భక్తుల గొప్ప శిరసు వంచి మొక్కే గుడి చుట్టూ భక్తుల కులమాన సేవలు ముక్కోటి ముడుపులు గనగాన గంటల్లో ఏ గనగాన గంటల్లో కంబకు అరే తనదాన తప్పులెను కంబకు దండిగా మొక్కులెను కంబకు మీ కార్పొరేట్ స్వచ్ఛందంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అభివృద్ధి నడిపించి ఓట్లేసినప్పుడు మీ కళ్ళు మూసుకుపోయినా మీరు ఎక్కడ పోయినా ఆ రోజే తెలిసింది కొడుకు క్యాండిడేట్ తీసుకుంటారు ఇవాళ మాట్లాడుతున్నారు మీ కార్పొరేట్ ఆడపడుచులంతా అమ్మను చేరి అందంగా కొలిచేటి వైనము చూడు మురిసిపోయేటి అమ్మను చూడు అరే తీయ తీయనైనా అమ్మవారికి అరే తీయ తీయనైనా అమ్మవారికి ఆరగించి అమ్మ తీరుచునంట గనగన గంటల్లో గనగన గంటలను కంబకు గనగన కంబకు అరే తనదాన తప్పులెను కంబకు దండిగా మొక్కులెను కంబకు నేను ఓట్లాడుతున్నా రఘురామ్ కృష్ణరాజు గారిని దేవాలయం డిప్యూటీగా వ్యవహరిస్తున్నారు కానీ లాఠీలతో పాదాల మీద కొట్టించడం ఎక్కువ ఇడిచాలా అలాగే నడి రోడ్డు మీద విశాఖ నడి రోడ్డు మీద 14 గుణాలు పాలించే డాక్టర్ సుధాకర్ని పట్టుకొని పూజించాలంట పూజించాలంట అరే త్రిలోకరాణి త్రిపుర సుందరికి సీరెసార కనుము కట్టాలంట నిష్ట నియమాలాటు అష్టైశ్వర్యాలు అరే నిష్ట నియమాలాటు అష్టైశ్వర్యాలు నిత్య పూజలు పొంది సత్యం రూపునంట గనగాన గంటల్లో ఏ గనగాన గంటలను కంబకు ఘనమైన పూజలను కంబకు అరే తనదాన తప్పులెను కంబకు దండిగా మొక్కులెను కంబకు తల్లి అరే గనగాన గంటలను కంబకు ఘనమైన పూజలను కంబకు మీ యొక్క అవినీతి అరాచక అరే భావాన్ని తనదాన తప్పులెను కంబకు దండిగా మొక్కులెను ఇప్పటికైనా మీ కార్పొరేటర్లు ఎక్కడున్నారో వాళ్ళ స్థితిగతులు ఏంటో వాళ్ళ వివరాలు ఏంటో ఎవరో మీరు ఎక్కడున్నారు ఎంతమంది ఉన్నారు ఎక్కడున్నారు వాళ్ళ పేర్లు వాళ్ళ వివరాలు ఇవ్వండి మా ప్రభుత్వం విశాఖ నగరంలో పోలీస్ కమిషనర్ గారికి డీజీపీ గారికి మేము వాళ్ళ దగ్గర రక్షణ కల్పిస్తూ పోతాం మీ నాయకుల దగ్గర నుంచి మీ దగ్గర నుంచి పేదవాడి ఉంది మేము భయపడుతున్నాం చెప్పి అనేక మంది వేరే వేరే ఫోన్ నుంచి మా కార్పొరేట్ మా ప్రభుత్వం పెద్దలకి ఫోన్ చేస్తా ఉన్నారు మీరు జాగ్రత్తగా ఉండండి ఇది ప్రజా ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకున్నటువంటి కార్పొరేట్లకి రక్షణ కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది నిజంగా అమ్మకి చెత్త చూస్తుంటే వైసీపీ నేతలు చూస్తుంటే కార్పొరేటర్లు వాళ్ళ వార్డుల్లో వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉన్నారో లేదో లేదంటే బెంగళూరు లోటస్ పాండ్ లో దాచిపెట్టాడు అమ్మని చెప్పమని